యేసుక్రీస్తు నామంలో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. నీ కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నావా? ఆయన మనలను తన తండ్రియకు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేశాను. అతను ఒక యాజకుడు, యాజక ధర్మం నిర్వర్తించాల్సిన వ్యక్తి. అయితే అతను దేవుడు తనకు ఇవ్వవలసిన ఆధిక్యతను మర్చిపోయాడు, ధర్మశాస్త్రమును విడిచిపెట్టాడు. దేవుని ఆజ్ఞలను తిరస్కరించిన తన కుమారులను పెంచాడు. వారందరూ కలిసి చేయరాని మాంత్రిక విద్యను అభ్యసిస్తూ యేసు నామమున అన్యజనుల మధ్య వ్యర్థముగా ఉపయోగిస్తూ జీవించాడు. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మను ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వాని మీద ప్రభు అయిన యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కేవయాను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అపోస్తుల కార్యములు 19, 13, 14 వచనాలు చూస్తే మనకి వీరు కనిపిస్తారండి. ప్రధాన యాజకుడై ఉండి వాక్యాన్ని ఆజ్ఞలను అతిక్రమించి జీవించాడు. తన కుమారులను సైతం చెడగొట్టాడు. ప్రధాన యాజకుడైన స్కేవయ, ఓ విశ్వాసి, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు రక్తముచే కడగబడిన నీవు నేను రాజులైన యాజక సమూహములో చేరాము కదా. మరి మనం ఎలా జీవిస్తున్నాం? మన యాజక ధర్మాన్ని మనమైనా సక్రమముగా నిర్వర్తిస్తున్నామా? ఇందుకు యాజకులంటే ఎలా జీవించాలి, వారి బ్రతుకు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నావా? ఇశ్రాయేలీయులు ప్రజలలోని లేవీ గోత్రికులను దేవుడు యాజకులుగా ఎన్నుకున్నారు. వారి తరతరములు యాజకత్వము చేసే అవకాశం ఇచ్చారు. యాజకులు దేవునిచే పరిశుద్ధ పరచబడిన వారు, దేవుని అభిషేకాన్ని పొందినవారు, దేవుని ప్రశస్త వస్త్రములు ధరించిన వారు, దేవుని వాక్యాన్ని అందరికీ బోధించేవారు, ఏది తప్పో ఏది ఒప్పో తెలియజేస్తూ సరైన మార్గంలో నడిపించేవాడు, దేవుని మాటలను ప్రకటించేవారు, దేవుని లోకానికి కనపరిచేవారు, దేవునికి సాక్షులుగా బ్రతికేవారు. పాత నిబంధన ప్రకారం అయితే లేవీ గోత్రికులు యాజకులుగా ఉండేవారు. అయితే కొత్త నిబంధన ప్రకారంగా చూస్తే యేసు క్రీస్తు మరణం ద్వారా దేవునితో సంధి చేయబడి యేసుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి వ్యక్తిని దేవుడు రాజులైన యాజక సమూహంలో చేర్చారు. రక్షణ వస్త్రములను మనకు అనుగ్రహించారు. ప్రధాన యాజకుడైన స్కేవయ తన కర్తవ్యాన్ని మర్చిపోయాడు. యూదుడై ఉండి జీవం గల దేవుని ప్రజలై ఉండి చెయ్యరాని మాంత్రిక విద్యను అభ్యసించి దానిని అవలంబించారు. ఇలాంటి వారు నేటి దినాలలో అనేకులు దేవుని సొత్తైన ప్రజలై ఉండి సాతానుతో లోకంతో స్నేహం చేస్తూ లోకాచారాలను మనసు ఆచారాలను పాటిస్తూ మరోవైపు మేము కూడా క్రైస్తవులమే అని చెప్పుకునేవారు. కానీ దేవుడు ఇందుకోసం నిన్ను రక్షించలేదు. ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన గుణాతిశయములను లోకాన ప్రచురిస్తూ మన ప్రధాన యాజకుడైన క్రీస్తు వలె జీవిస్తావని. అయితే నీ కర్తవ్యాన్ని మర్చి లోకానుసారంగా జీవిస్తే దేవుని ఉగ్రత తప్పదు అని గ్రహించు. ఇప్పుడైనా నీ బ్రతుకును మార్చుకుని క్రీస్తు నిమిత్తం జీవించు. ఆయనకు సాక్షిగా బ్రతుకు.